జగిత్యాల జిల్లా కేంద్రంలో బిగ్ బాస్ మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ సందడి చేశారు. సేవాభారతి వాల్మీకి ఆవాసం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంలో నిర్వహించిన గోరింటాకు వేడుకలకి మై విలేజ్ షో టీం సభ్యులు గంగవ్వ, చందు హాజరయ్యారు. ఈ సందర్భంగా చెట్టు నుంచి గోరింటాకు సేకరించి సాంప్రదాయ పాటలు పాడుతూ ఒకరికొకరు అలంకరించుకున్నారు. ఈ సందర్భంగా గంగవ్వ మీడియాతో మాట్లాడారు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం అని చెప్పారు. ప్రతి ఒక్కరూ మన ఆచారాలని పాటించాలని సూచించారు. భారతీయులు పాటించే సాంప్రదాయాలు, పండుగలు శాస్త్రీయమైనవని లాయర్ ఉమాదేవి తెలిపారు. వీటి పట్ల అవగాహన లేక కొందరు మూఢనమ్మకాలుగా భావిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ప్రశాంతరావు, సేవాభారతి జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, సభ్యులు శ్రీనివాస్, సంపూర్ణాచారి, మధుకర్, సత్యం, గంగాధర్ పాల్గొన్నారు. ఆల్వీకి ఆవాసంలా కుట్టు మిషన్ మంచిగా మిషన్ రాళ్ళు నేర్చుకోండి. అత్తగారింటికి ఒక మిషన్ కొనిస్తారు. పైసలు పెట్టి వాళ్ళ దగ్గర ఎందుకు నేర్చుకోరు? 5,000 అంటుంది, 10,000 అంటుంది. మంచిగా నేర్చుకోరు. ఎంత ఫ్రీగా ఉన్నది. సార్లు సైతం మంచిగా ఇంత మంచిగా నేర్చుకోండి. మేడాలు చెప్తారు, సార్లు చెప్తారు. చిన్న పిల్లలు, మా పిల్లలు సైతం నేను పంపిస్తా, మీరు అందరు రాండి. గోరంటాకి ఏంటంటే గోరంట ఇత్తులు ఉంటాయి. ఇంటిని కూడా పోసుకుంటే పెద్ద చెట్లు అవుతుంది. చెట్లు అయిన వాళ్ళకి దెంపి మంచిగా రోకలు కానీ మంచిగా దంచుకొని మీ పిల్లలకి పెట్టుకోవాలి, మీరు పెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ మేడం చెప్పింది అన్ని కెమికల్ మన దుకాణాలు పెట్టి మూడేందుకు అవసరమా? ఇంకా మీకు సాధన అయితే పక్క వాళ్ళు ఇవి తెచ్చుకొని పెట్టుకుంటే అవి పెట్టలేక మీరు నలుగురికి పెట్టలేండి. ఒక్కొక్క ఫంక్షన్ హాల్లో 5,000, 10,000 పెట్టి అది రాను ఇది రాను మోకాలకి ఎత్తా. ఇవి పెట్టుకుంటే ఎంత మంచి ఆషాఢ మాసంలో ఆషాఢం వచ్చినారా మేము దంచి పెట్టుకున్నాం. అప్పటికి ఇప్పటికి మేము పద్ధతి ఉంది. ఈ పద్ధతి మీరు అందరు నేర్చుకుంది. ఇది మంచితనం. కొంత ఇంటికన్నా నడిచిన శాతం ఇది పెట్టుకుంటే తలనొప్పి శాతం ఉండదు. మంచిగా చల్లదనం. ఏ దావకాలు పని నరాలు చిన్న చిన్న నరాలు వెళ్ళి అక్కడ ఉంటాయి అన్నమాట. అవి ఎప్పుడు కూడా వేడెక్కుతూ ఉంటాయి. సో మనం ఈ గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఆ నరాలన్నీ కూడా చల్లబడి మన ఒక సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తూ మన మెదడును మన శరీరాన్ని కూడా చల్లబరుస్తాయి అన్నమాట. కాబట్టి మనిషి లోపల శాంతత్వం వస్తుంది, ఆలోచించే శక్తి పెరుగుతుంది. ఎందుకంటే మనం చాలా కోపంగా ఉన్నప్పుడు ఎప్పుడు మన పెద్దవాళ్ళు అంటారు కోపంలో నిర్ణయాలు తీసుకోవద్దు అని. ఎందుకంటారు? తీసుకునే నిర్ణయాలన్నీ కూడా అవి మనకి ఉపయోగకరంగా ఉండవు. కాబట్టి ఈ గోరింటాకుతోని మన మనసు కూడా చల్లబడుతుంది. కాబట్టి మన యొక్క ఆలోచన విధానంలో కూడా చాలా మార్పు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాన్ని ఒక్కటే రోజని కాదు, ఎప్పుడు వీలుంటే అప్పుడు మనకి అలవాటు అయిపోయింది. షాప్కి వెళ్ళడము, ప్యాకెట్ కొనుక్కొచ్చుకోవడము, పెట్టుకోవడము. ఇది కాదు, దాంట్లో ఎలాంటి కూడా కెమికల్స్ కలుపుతారు. కాబట్టి దానితో మనకి ఏమి ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఈ గోరింటాకు చూడండి, మీరు పండిన తర్వాత తీస్తే ఎరుపు వస్తుంది మనకి.